హాయ్ అండి. కొత్తగా టైలరింగ్ వర్క్ చేసేవాళ్ళు పైపింగ్ అనేది ఖర్చు బయటికి కనిపించకుండా ఏ విధంగా వేసుకోవాలో చెప్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ లైనింగ్ తీసుకోండి. లైనింగ్ తీసుకొని మనం తయారు చేసుకుంటాం కదా పైపింగ్కి, ఆ క్లాత్ అనేది దీని మీదకి పెట్టేసేసేసి కుట్టేసేయండి. కుట్టేసి తర్వాత మెయిన్ క్లాత్ తీసుకోండి. మెయిన్ క్లాత్ తీసుకొని ఇదిగోండి రైట్ సైడ్న మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక తయారు చేసింది మధ్యలోకి ఉండాలి పైపింగ్ అనేది పెట్టేసేసుకొని ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి. మనకి లైనింగ్ క్లాత్కి దారం అనేది కనిపిస్తుంది కదా, దాని ప్రకారము సరి చేసుకొని కింద క్లాత్ని పైన క్లాత్ని సరి చేసుకుంటూ ఆ దారం ప్రకారం వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇది వేసుకున్నాక అక్కడక్కడ టాకాలు పెట్టుకోండి. టాకాలు పెట్టేసేసుకొని తిరగదిప్పేసేయండి. తిరగదిప్పేసేస్తే ఇదిగోండి నీట్గా ఉంటుంది. మనం టాకా పెట్టుకోలేదనుకోండి కుట్టుకునటానికి రాదనమాట. అందుకని రౌండ్ దగ్గర కంపల్సరిగా టాకా పెట్టేసేయండి. పెట్టేసి నేను చూపిస్తున్న విధంగా ఇవ్వండి అంచుకు కుట్టుకుంటారండి. కుట్టేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చుట్టూతా జాయింట్ వేసేసుకోండి. మీలో ఎవరైనా కొత్తగా టైలరింగ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ముడతలు అనేది రాకుండా సరి చేసుకొని నిదానంగా చుట్టూతా జాయింట్ వేసేసుకొచ్చుకున్నాక ఖర్చులు అనేవి ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. ఈ చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసేయండి. పైపింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి.